పాయింట్ టు పాయింట్ పట్టపగలే కాంగ్రెస్కు చుక్కలు చూపించిన మోదీ. ఉప ఎన్నికలపై కేటీఆర్ షాకింగ్ కామెంట్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న తెలంగాణ సీఎల్పీ సమావేశం. నేను అసెంబ్లీకి వస్తా జగన్. సమాజంలో కాంగ్రెస్ కులమత ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్రమంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చించిన క్రమంలో పేర్కొన్నారు. మా విధానంలో నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని పరిగణించామని పేర్కొన్నారు. 2014 తర్వాత దేశం ఒక కొత్త నమూనాను చూసిందని చెప్పారు. కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాలు అందరినీ మోసం చేశాయని మోదీ వ్యాఖ్యానించారు. दुनिया के कई देश विकसित बनकर के दिखाया है, तो भारत के पास तो सामर्थ्य अपार है. ముగిసిన కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం. పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశంపై సీఎల్పీలో చర్చ. నేతలు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయం. పార్టీ విధానాలపై అనుమానాలుంటే అంతర్గతంగా చర్చించాలన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. 40 ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. వారిపై అనర్హత వేటుపడాలని చెప్పారు. అదే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు. సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరతామని తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిశామని చెప్పారు. యూజీసీ నిబంధనలు మార్చడంపై తమ అభ్యంతరాలు తెలియజేస్తూ ఓ విజ్ఞప్తి అందజేశామని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా కొరట్ల ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి ఇది. వాళ్ళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి ఇవాళ కొరట్ల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడనే టర్మినేట్ అవుతా ఉంది. NH 365B. గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు. మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కొరట్ల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడ ఉంది, జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది, పక్కనే ధరంపూర్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి NH 365Bని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవళేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ NH 63 వస్తుంది, దానికి కలపండి అని చెప్పి కూడా గడ్కరీ గారిని కోరాము. రేవంత్ రెడ్డిని తన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన సద్గురు జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్లో జరిగే శివరాత్రి వేడుకలకు రావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు సద్గురు. బాబు ప్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఈనాడు పేపర్ ఆర్టికల్స్ చూపించి చంద్రబాబు పరువు తీసిన జగన్, చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు పేపర్ వాడుకొని ఏ రకంగా ప్రజలను మాయ చేశాడో వివరించిన జగన్ ఇదంతా ఒక దొంగల ముఠ అన్నాడు. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలను ఉద్దేశించి మాట్లాడారు జగన్. అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ స్థాయిలో నటించే కార్యక్రమం. నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చెప్పా నేను ఇవన్నీ. నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచే కార్యక్రమం ఏదైతే ఉందో, మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది స్లోగా ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తుంటాడు. తన అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి అబద్ధాలను బయటికి తీస్తాడు. దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5
వీళ్ళంతా కూడా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు. చంద్రబాబు నాయుడు తప్పే లేదన్నట్టుగా రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతా ఉన్నాడు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ అలా 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 స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం. ఆయన చెప్పే అబద్ధాలు, అవి అబద్ధాలని తెలిసి కూడా, అది వక్రీకరణ అని తెలిసి కూడా, తెలిసినా కూడా అవే నిజాలు అన్నట్టుగా మళ్ళీ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5 దాన్ని అలా బుల్డోజ్ చేసుకుంటూ పోతాయి. మొన్న ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ పేరుతో కొత్త డ్రామాలు మీరంతా కూడా చూసే ఉంటారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో ప్రజలు భాగం కావాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారాయణ భువనేశ్వరి పిలుపునిచ్చారు. తలసేమియా బాధితులకు అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న యుఫోరియా కార్యక్రమ వివరాలను ఆమె వెల్లడించారు. ఫండ్ రైజింగ్ కోసం మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని నిర్వహించేందుకు తమరు ముందుకొచ్చారు. ఈవెంట్కు ఆయన రూపాయి కూడా తీసుకోవట్లే. అందరూ సమాజం కోసం ఎంతో కొంత సేవ చేయాలని నారా భువనేశ్వరి అన్నారు. థాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం, హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంట్లో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది. దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎస్పెషలీ పిల్లలు. వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అక్యూట్ థాలసీమియా బాధితులు వాళ్ళకైతే 2-4 నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి. ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే, ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం. అందుకే నేను కోరేది ప్రతి ఒక్కళ్ళని, మీరందరూ మీ కుటుంబం సమేతంగా, అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సహించి వాళ్ళందరినీ దగ్గరుండే బ్లడ్ బ్యాంక్స్కి కానీ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు డొనేట్ చేసిన ఆ రక్తం చాలామంది జీవితాల్ని నిలబెడుతుంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం. మీ అందరికి తెలుసు, ఈ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం. ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం, హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమ్మన్ గారు. మేము తమ్మన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు, ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను, మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అది అందరూ చేయలేంది. అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్, దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు. ఇంకొకటి, దేవుడు తమ్మన్నే కాదు ఆయన కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఆయన దీవెనలు ఉంటాయి. ఎందుకంటే మాతో పాటు, మా ట్రస్ట్తో పాటు ఆయన 2-3 వారాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు చూశారు. అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు, ఐఎమ్ డూయింగ్ దిస్ షో ఫ్రీ. నేను ఈ షో ట్రస్ట్కి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమ్మన్ గారు అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లాంటి వ్యక్తులు మనం. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని ఉత్తుతి మాటలు మాట్లాడుతున్నారే జమలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎదవ చేశారు. ఆయన 30 ఏళ్లు ఉంటే తాము కూడా 30 తరాలు అధికారంలో ఉంటామని వ్యాఖ్యానించారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం మంచిది కాదని జగన్కు ఆదినారాయణ రెడ్డి హితో పలికారు. కేంద్రం, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్న కారణంగా వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నామని వ్యాఖ్యానించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 75 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు. పోలింగ్ తర్వాత కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటది. జగన్ రెడ్డి గారికి నా ఎంట్రుక పీకలేడు,
ఇది స్టేట్మెంట్. నీ ఎంట్రుక మేమెందుకు బీకుతాం? మేము మీ బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా. నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం, నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం. అది అభివృద్ధి ద్వారా, వికసిత భారత్ ద్వారా. కేసుల గురించి చెప్పడు, తను తిన్న డబ్బులు తన కేసులు. వివేకానంద రెడ్డి ఇష్యూ చెప్పడు. సొంతంగా తమ్ముడు ముద్దాయిని తెలిసి వాళ్ళే చేయించినారని తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడం. ముందు గుండె పోటునడం, మళ్ళీ గుండెలో పోటునడం. కర్నూలులో మీకు అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డిని అరెస్టు అది అవినాష్ రెడ్డిని అరెస్టు కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోకల్ పోలీసులను అడ్డపెట్టి ధర్నాలు పెట్టించి దాన్ని వాయిదా ఇప్పించాడు. మళ్ళీ ఆమె సునీత గారు వివేకానంద రెడ్డి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది. సాక్షులు కూడా ఒక్కొక్కరే జారుకుంటున్నారు, పైకి పోతున్నారు. లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె, త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో. ఎక్కడికి పోతుంది ఈ ప్రయాణం? వైఎస్ షర్మిల ఓపెన్గా చెప్తాంది. నీకేమో చిన్న, నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే హత్యా ప్రయత్నం. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి పొడిచి చంపితే ముందు గుడ్డెపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కడప కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడు దాదాపు 3,500 ఎకరాలు ఉంటే ఇంకొక 4,000 ఎకరాలు సేకరించండి, వివిధ ప్రాజెక్టులు తెస్తామని. ఇక్కడే మహానాడు నాడు తెలుగుదేశం ఇక్కడ మహానాడు కడపలో జరగబోతుంది. అన్నీ కలిపి మేమంతా ఒకటిగా ఉన్నాం, ముగ్గురు వేగపోయినాం. నిన్ను జగన్రెడ్డిని మేము ఏకమైనాం, నిన్ను ఏకాకిని చేస్తాం, నామరూపం లేకుండా చేస్తాం. నేనే ఏంది ఇది? నిన్న పోలింగ్ తర్వాత కూడా లండన్కు పోతూ మళ్ళా 151 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు, 22 కంటే ఎక్కువ ఎంపీలు. అంటే రాజకీయాలంటే చింతపండి వ్యాపారమా? ఏదో ఒకటి ఉన్నతమైంది. ప్రతి ఒక్కరూ దీన్ని అడ్డపెట్టుకొని ప్రపంచమే మా మోడీ గారిని విశ్వగురువు అని ప్రకటించారు. వైఎస్ఆర్ పార్టీలకు వాళ్ళు అంగడి, ప్రతి దాంట్లో అంగడి. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, పెద్ద సారు జగన్ సారు పెద్ద అంగడి. అది పద్మనాభ స్వామికి ఒక నేలమాలగైతే ఈ స్వామికి అనేక నేలమాలగలు. ఇంకా అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు సూపర్ మార్కెట్లు, ఇంకా కిందోళ్ళు చిల్లర మార్కెట్లు, ఇంకా చిన్నోళ్ళు బంకు మార్కెట్లు. ఇది చేసి సత్యాలు. అందుకే విజయసాయి రెడ్డి వద్దు, ఇంకా సిద్ధ మనకు ఇంకా ప్రమాదంలో పడతామని ఎంక్వైరీ స్టార్ట్ అయిందని ఇక చాలనుకొని బయటకు వచ్చినాడు. ఈరోజు ఇప్పుడే చూస్తున్నా, పోయేవాళ్ళు పోతారు. మా నాన్న ప్రతిసారి చెప్పేవాడు, నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మా నాన్న ఉన్నాడు అనేది. అయితే ఈరోజు ఏదో మర్చిపోయినాడు. ఏమి మాకు లేరా ప్రజలు? మొన్న ప్రజలు ఓట్లు ఇస్తే కదా, ఢిల్లీలో ప్రజలు ఓట్లు ఇస్తే కదా, మొన్న మహారాష్ట్రలో ఓట్లు ఇస్తే కదా, హర్యానా ఓట్లు ఇస్తే కదా గెలిచినది. అన్నీ మర్చిపోయేది. ఒక డైలాగు అమరీష్ పూరి సినిమాలో చెప్పినట్టు, దేవునితో ఇప్పుడే మీకోసం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అంతా విలన్ డైలాగులు. అవి కాదు కావాల్సింది. ఈ వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్కు మీరు సహకరించండి. మీరు రాజకీయాలు గుడ్ బై చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు సహకరించండి. మీ దరిద్రం అయితే మాకు వద్దు, మేము మా దగ్గరికి వచ్చేది దానికి వద్దు. మాకు సహకారం రండి. మేము ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించాల. ఇటువంటి క్యారెక్టర్ ఉండేవాడు నేను వస్తా అంటే మేము చెప్పలేమా? నువ్వు 30 సంవత్సరాలు చెప్తానా? నేను చెప్తాను 30 తరాలు మేమే ఉంటాం. 30 తరాలు మాకు రాదా చెప్పేది? నీకేనా? నువ్వు అంగడి పెట్టేది తెలుసు నీకు, మేము ప్రజలకు బాగు చేసేది తెలుసు. ఇది టోటల్ పైన ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాలు, స్థానిక పరిస్థితులు, జగన్ రెడ్డి పైన కామెంటు అన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ప్రెస్ మీట్ పెట్టినా. పాయింట్ టు పాయింట్ పట్టపగలే కాంగ్రెస్కు చుక్కలు చూపించిన మోదీ. ఉప ఎన్నికలపై కేటీఆర్ షాకింగ్ కామెంట్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న తెలంగాణ సీఎల్పీ సమావేశం. నేను అసెంబ్లీకి వస్తా జగన్.